టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇది ఒక హోటల్ ఉంది ఇక్కడ, బ్రహ్మరాంబ హోటల్ అని చెప్పేసి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకా చైనీస్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి గంగా సదన్ అని ఉంది, అంటే రూమ్స్ సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి ఇది సాకల్ వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ అంటే మళ్ళా హిందూస్ దాంట్లో కూడా కమ్యూనిటీస్ లాగా ఉంటాయి కదా ఒక్కొక్కటి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి ఒక్కొక్క సత్రాలు ఉంటాయి అనమాట. సో అందులో వెళ్ళి వాళ్ళు సో తక్కువ రేట్లో తీసుకుంటారు అనమాట రూమ్స్. సో నార్మల్ వాళ్ళు వెళ్తే కానీ వాళ్ళకు ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఈ టైంలో కొంచెం మనకు తక్కువనే ఉంటున్నాయి కాబట్టి, అంటే జనాలు తక్కువనే ఉన్నారు కాబట్టి సో నార్మల్ వాళ్ళకు కూడా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారు. మాకు వచ్చేసి 700 per రూమ్ పడ్డది, అంటే చాలా తక్కువనే. బయటది ఇప్పుడు చూసినాం కదా, దాన్ని బట్టి కనుక్కుంటే సో అది వచ్చేసి రేటు 1200 అనమాట. సో ఆ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అనమాట వాళ్ళ కమ్యూనిటీ సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి హోటల్ ఐలాపురం అని ఉంది, చాలా పెద్ద ఉంది. అన్ని టిఫిన్స్, అన్ని ఇండియన్, చైనీస్, తందూరి దొరుకుతాయి అంటే ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి గౌరీ సదన్ ఉంది 2 నంబరు. సో ఈ విధంగా సదన్స్ అంటే మనకు అన్ని రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క లాగా ఉంటాయి. మనకు మండే టు ఫ్రైడే ఎవరికైనా ఇస్తారనమాట. సో సాటర్డే, సండే మాత్రం వాళ్ళకే, ఆ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తారు ఎక్కువ మటుకు, ఎందుకంటే ఫుల్ అయిపోతుంది కాబట్టి. సాయి బాలాజీ అని ఉంది హోటల్. సో ఇక్కడ కూడా ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పాను ఉందన్నమాట ఇక్కడ. సో ముందుకు వచ్చిన చూడొచ్చు, మెయిన్ టెంపుల్కి ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలని ఉంది. పాతాళేశ్వర సదన్కి స్ట్రేట్, పాతాళ గంగా కూడా స్ట్రేట్ వెళ్ళాలని ఉంది. సో టెంపుల్కి వెళ్ళే దారి ఇటు అనమాట. సో ఇది టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. సో ఇక్కడ బ్యారిగేడ్స్ లాగా పెట్టేసారు, మెయిన్ గేట్ ఇక్కడ. సో ఈ లోపల ఇది దారి అనమాట, వెళ్ళే దారి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏ వెహికల్స్ కూడా రాకుండా అక్కడ బ్యారిగేడ్స్ లాగా పెట్టేసారు ఇంకా. సో టెంపుల్ దగ్గరికి వచ్చాము, అక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 500 meters ఆ విధంగా ఉంటుంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఈ విధంగా విగ్రహాలతోటి ఇది గేట్, మెయిన్ గేట్ వచ్చేసి అనమాట ఇది. సో లోపల టెంపుల్ అక్కడ లాస్ట్లో ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో లెఫ్ట్లోనే ఈ విధంగా ఇంకొక దారి ఉంది. సో టెంపుల్ గేట్ వేసిన అనమాట. సో ఈ టైంలో ఉండదు మనకు, ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట. సో లోపల టెంపుల్ అక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఉంది లోపల. శ్రీశైలం గురించి అంటే ఇక్కడ టెంపుల్ గురించి మా ఫ్రెండ్ చెప్తాడంట కొద్దిగా. సో వాటి డీటెయిల్స్ విందాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు ఎంట్రన్స్ అలౌడ్, ఆఫ్టర్ 9 నాట్ అలౌడ్. మార్నింగ్ 6 తర్వాతనే రావాలి ఎవరు వచ్చినా. ఆఫ్టర్ 9 ఈవినింగ్ నైట్ 9 తర్వాత అయితే అలౌడ్ లేదు. ట్రావెల్స్ తెలుసుకున్న వాళ్ళందరూ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు రండి. దర్శనం మాత్రం ఉదయం 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది, ప్లస్ 150 టికెట్, 300 టికెట్. గర్భగుడి దర్శనం 500. 500కి 300కి మాత్రం మ్యాండేటరీ లుంగి, వైట్ లుంగి, వైట్ షర్ట్. ఓకే. ఫ్రీ దర్శనంకి నో నీడ్ టు. ఓకే, జీన్స్ గానీ ఏదైనా జీన్స్ గానీ షర్ట్, షార్ట్స్ వద్దు. షార్ట్స్ నాట్ అలౌడ్, ట్రౌజర్స్ నాట్ అలౌడ్. ఓన్లీ ప్యాంట్, షర్ట్ ఫ్రీ దర్శనంకి. ఓకే, రైట్, బాయ్. సో ఇవి వచ్చేసి శ్రీశైల దేవస్థానం అని చెప్పేసి ఉంది, వాటి కాస్ట్ అనమాట. సో 150 వచ్చేసి శీఘ్ర దర్శనం క్యూ లైన్ అంట, అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్ 300కి, స్వామివారి స్పర్శ దర్శనం క్యూ లైన్ అంట 500కి. అదే ఇవి వచ్చేసి వెయిట్ అర్జిత సేవ క్యూ లైన్స్ అని ఉన్నాయి. సో టెంపుల్ అదనమాట మెయిన్ వెళ్ళే దారి. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం అని ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత శ్రీశైలం అని చెప్పి ఈ విధంగా బోర్డ్స్ పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది టెంపుల్కి మనకి ఇక్కడే, అంటే ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది, ఆ క్యూ లైన్ దగ్గరనే మనకు క్లాక్ రూమ్ అని ఉంది. సో ఈ క్లాక్ రూమ్ ఏంటంటే మనకు లగేజ్ కానీ ఏమైనా ఉంటాయి కానీ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి. సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్, కెమెరాస్ కానీ అంటే పెద్ద కెమెరాస్ కానీ వీడియో కెమెరాస్ ఉంటాయి కదా ఫోటోగ్రఫీ చేసేది, అవి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో అవన్నీ కూడా ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. మొబైల్కి అయితే 10 రూపీస్, ఇంకా వచ్చేసి లగేజ్కి వాటికి అయితే కానీ 20 రూపీస్ అని పెట్టిర్రు. సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వచ్చిన మనకు ఇవన్నీ షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి షాపింగ్స్ ఉన్నాయి గుడికి పక్కనే మనకు. సో ఈ విధంగా బొమ్మలు ఇంకా క్లోజ్ చేసుకుంటున్నారు, టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. అటు కూడా వచ్చు. సో ఇక్కడ ఇంకా షాపు క్లోజ్ చేయలేదు, ఓపెన్గానే ఉంది ఇంకా.
సో ఇక్కడ రేట్స్ అనుకున్నాను కొన్ని, అంటే రేట్స్ మాత్రం డబుల్ కాస్ట్ ఉన్నాయి. సో ఇక ఒక 2-3 అనుకున్నాను. ఇది వచ్చేసి 250 అంట. సో విత్ రిమోట్ వైర్ ఉందన్నమాట. సో అదేవిధంగా ఈ పజిల్స్ ఉంటుంది కదా, ఇది కూడా 250 అని. ఇది వచ్చేసి 500 అంట. ఇది 3 years ఉంటాడు. ఇదెంత ఇదెంత ఇదెంత? ఇది వచ్చేసి 150 అంట. వాటర్ది మనం ఇట్లా ఆడేది. వచ్చేసి ఫిషింగ్ది ఇది. సో ఇది వచ్చేసి 250 అంట ఇది. సో ఈ టైప్ కూడా ఉంది, బాల్స్ టైప్ ఉంది. బాల్స్ వేసేది 100 అంట ఇది. సో ఇది ఒకటి మా చిన్నోడికి ఒకటి తీసుకున్నాను. 150 అంటే బార్గెనింగ్ చేసి 100 రూపీస్ తీసుకున్నాను. సో ఇంకా మిగతా షాపింగ్ కూడా రేపు చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి క్లోజ్ చేస్తున్నాం అన్నారు ఇంకా. సో ఇవి ఇంతకుముందు మా రూమ్స్ ఇక్కడ పైన మా రూమ్స్ ఉంటాయి ఇక్కడ సైడ్, ఆ రూమ్స్ దగ్గర నుంచి తీసినాను. ఇక్కడ కనుక్కుందామని చెప్పేసి ఎవరికైనా అంటే ఉపయోగపడుతుంది అని చెప్పేసి కనుక్కుందామని చెప్పి వచ్చినాను. సో చిన్న రూమ్స్ ఉంటాయంట, ఒక్కరికి వచ్చేసి అంటే ఒక 5 members ఉండొచ్చు అంటే ఒక రూమ్లో. సో బెడ్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, కింద పడుకోవడం అట్లా పడుకోవచ్చు. సో ఒకరికి వచ్చి అంటే ఒక రూమ్కి వచ్చేసి 250 అంట. వాష్రూమ్స్ సపరేట్గా బయట ఉంటాయంట, లోపల ఏమి ఉండవు అటాచ్ బాత్రూమ్స్. సో రూమ్ సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో 5 members అంటే కిందనే ఉంటాయి కదా, బెడ్స్ ఏమి ఉండవు కదా అన్ని రూమ్లలో. బెడ్స్ ఉంటాయా? ఓకే ఓకే, ఈ విధంగా ఉంటుంది రూమ్స్ అయితే. సో బెడ్స్ అయితే ఉంటాయంట. బెడ్స్ ఉండవు అనుకున్నాను నేను, కానీ బెడ్స్ అయితే ఉంటాయంట. 250 రూమ్ అంట. ఇంకా సో ఇప్పుడే రూమ్కి వచ్చాము. టైం వచ్చేసి 11 అవుతుంది. సో తొందర పడుకొని మార్నింగ్ మా ఫ్రెండ్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అంటుండే. సో దానికోసం అని చెప్పి తొందర రూమ్కి వచ్చేసినాము. సో కొన్ని షాప్స్ ఇంకా డిఫరెంట్ ఆ విధంగా కొంచెం చూసేసి షాపింగ్ చేసి ఆ విధంగా ఏమేమి ఉన్నాయో కనుక్కొని సో వచ్చేసినాము. చూడవచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా కింద మొత్తం పెట్టేసారు. మా కార్ అక్కడ ఉంది. సో మొత్తం బ్లాక్ అయిపోయింది. మార్నింగ్ కల్లా క్లియర్ అయితే అనుకుంటున్నాను. సో చూడాలి ఏ విధంగా ఉంటుందో. సో ఈ రోజుకైతే ఇంతే అండి. సో నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత నేను మిగతా అన్ని కూడా తీసి వీడియో తీస్తాను, ఏ విధంగా ఉంటుందో మొత్తం కూడా ట్రై చేస్తాను. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సో కెమెరా తీసుకెళ్ళలేం కాబట్టి సో క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో మిగతా అయితే ఇంకేమన్నా వేరే ఉంటాయన్నా వీడియోస్ మార్నింగ్ అన్ని వీడియోస్ తీసి చూపిస్తాను మీకు. సో ఒక రూమ్ లో వచ్చేసి మా ఫ్రెండ్స్ 3 పండుకొని ఇంకెళ్ళారు వాళ్ళు. సో ఒక 2 beds ఉన్నాయి అనమాట. సో 2 single cots ఉన్నాయి అనమాట పడుకోవడానికి. సో నేను ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఇంకొక రూమ్ లో పడుకోవడానికి వచ్చాను. సో మా వాళ్ళు వచ్చేసి స్నానాలు చేసుకుంటున్నారు. తయారైన తర్వాత ఇంకా ఇప్పుడు వెళ్ళి తొందరగా వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పాతాళ గంగా రోప్వే ఇంకా అవన్నీ కూడా చూసి ఇంకా బయలుదేరుతుంది. ఇంకా సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాము. సో టెంపుల్ తప్ప టెంపుల్ చూపించలేము. కార్ పార్కింగ్ ఎట్లా పడితే అట్లా చేసి అని చెప్పేసి గొడవ అవుతుంది. చూడొచ్చు కార్లు ఒక క్యూలో అన్నట్లు ఆ విధంగా పెట్టలేదు. సో అక్కడ చూడొచ్చు ఎట్లా పడితే అట్లా పెట్టేసారు కార్లు. సో బ్లాక్ అయిపోతున్నాయి అనమాట. సో రాత్రి అనుకున్నాము ఈ విధంగా కార్లు పెట్టేస్తే ముందు తీసే వాళ్ళు ఎట్లా తీస్తారని చెప్పేసి, అసలు అక్కడ ముందు ఉన్న వాళ్ళకు తీయడానికి ఛాన్సే లేదు అసలు. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టిన వాళ్ళకి కంపల్సరీ తీసిన తర్వాతనే ఇంకా. సో ఇప్పుడే మేము రూమ్ నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో 6 అలా అవుతుంది. సో చూడొచ్చు మా వాళ్ళు ట్రెడిషనల్ గా బాగా తయారయ్యారు మంచిగా చూడొచ్చు. సో లోపలికి వెళ్ళి మేము చూడడానికి వెళ్తున్నాం. ఇంకా వాళ్ళు ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చారు. సో 6కి వెళ్ళారు, బయటకు వచ్చేసరికి 9 అయింది వీళ్ళకి. ఇంకా ఇక్కడ నుంచి షాపింగ్స్కి వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా షాపింగ్స్కి ఉన్నాయి.